పిల్లలకు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది చాలా తప్పనిసరి అండి. ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్ వల్ల మనకు బేబీకి రోగనిరోధక శక్తిని పెంపొందించి ఈ ఏదైతే తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పించడము, ఆ వ్యాధి తీవ్రతను తగ్గించే అవకాశము, ఆ తర్వాత మోర్టాలిటీ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చండి. ఈ వ్యాక్సిన్స్ అనేది కంపల్సరీ ప్రతి తల్లిదండ్రులు ఏమేమి వ్యాక్సిన్స్ ఎప్పుడెప్పుడు వేయించాలనేది తప్పనిసరిగా తెలిసి ఉండాలండి. మనం నార్మల్గా ఈ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎక్కువ యూనివర్సల్ ఇమ్యునేషన్ షెడ్యూల్ని మనం ఫాలో అవుతున్నాము. ముఖ్యంగా పుట్టిన వెంటనే మనకు బేబీస్కి వేయాల్సిన వ్యాక్సిన్స్ విషయానికి వస్తే బీసీజీ వ్యాక్సిన్ అండి. కంపల్సరీ పుట్టిన తర్వాత మనము బేబీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం బీసీజీ వ్యాక్సిన్ వేయించాల్సి ఉంటుంది. ఈ బీసీజీ వ్యాక్సిన్ అనేది నార్మల్గా ఈ ట్యూబర్కులోసిస్ క్షయవ్యాధి నుంచి మనకు కాపాడడం జరుగుతుంది. పుట్టినప్పుడు కనుక మిస్ అయిందనుకో వ్యాక్సిన్, అట్లా అవసరం అనుకుంటే మనం 6 months లోపు 1 year వరకు కూడా ఈ వ్యాక్సిన్ మనం కంపల్సరీ ఈ బీసీజీ వ్యాక్సిన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక వ్యాక్సిన్ పుట్టినప్పుడు వేయాల్సింది పోలియో వ్యాక్సిన్ అండి. కంపల్సరీ మనం పోలియో వ్యాక్సిన్ వేయాలి. దీని ద్వారా మనం పోలియో వైరస్ను నిర్మూలించవచ్చు. ఫర్దర్గా బేబీలో వచ్చే ఈ పారాలసిస్ ఏదైతే వ్యాధి ఉందో దాన్ని మనం కంట్రోల్ చేయవచ్చు. ఇంకొక 3వ వ్యాక్సిన్ వచ్చేసి హెపటైటిస్ బి వ్యాక్సిన్ అండి. కంపల్సరీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ మనం వేసుకోవాలి. దీనివల్ల తల్లికి ఒకవేళ హెపటైటిస్ బి ఉన్నట్టయితే పుట్టిన వెంటనే బేబీకి హెపటైటిస్ బి వ్యాక్సిన్తో పాటు హెపటైటిస్ బి ఇమ్యూనోగ్లోబులిన్ కూడా మనము వేయించాల్సి ఉంటుంది. ఇవి పుట్టినప్పుడు వేసే వ్యాక్సిన్స్ అండి. ఆ తర్వాత మళ్ళీ 6 వారాలు, 10 వారాలు, 14 వారాలు అలా కంపల్సరీ షెడ్యూల్ ప్రకారం మనం వాడాల్సి ఉంటుంది. ఐఏపీ షెడ్యూల్ మనం ఇండియా వ్యాప్తంగా మనం ఎక్కువగా ఫాలో అవుతుంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ మనం ఫాలో కావాల్సి ఉంటుంది. దీని ప్రకారం చూసుకున్నట్టయితే కొన్ని వ్యాక్సిన్స్ మాత్రమే మనకు ప్రభుత్వ హాస్పిటల్లో లభ్యంగా ఉన్నాయి. కొన్ని అక్కడ దొరకని వ్యాక్సిన్స్ మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో గమనించినట్టయితే ముఖ్యంగా ఫ్లూ వైరస్ కావచ్చు, రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ ఫ్లూ వ్యాక్సిన్ కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, వ్యారిసెల్లా వ్యాక్సిన్, ఇలా మనం కొన్ని రకాల వ్యాక్సిన్స్ అన్నీ కూడా మనం కొన్ని అక్కడ ఇవ్వని వ్యాక్సిన్స్ అన్నీ కూడా తల్లిదండ్రులు గుర్తించి మనం ప్రతి వ్యాక్సిన్ ఐఏపీ షెడ్యూల్ ప్రకారం ఫాలో అయితే బిడ్డను మనము చాలా హెల్తీగా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మనకు గర్భధారణ సమయంలో తల్లికి కొన్ని రకాల వ్యాధులు ఉన్నట్టయితే ఖచ్చితంగా పిల్లలకు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. మనకు పుట్టినప్పుడు న్యూబార్న్ బేబీస్కి సంక్రమించే వ్యాధులు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ హెచ్ఐవి వైరస్, తర్వాత హెపటైటిస్ బి వైరస్, తర్వాత సిఫిలిస్, గనేరియా వంటి వ్యాధులు, ఇవి ముఖ్యంగా టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. టాక్సోప్లాస్మా, రుబెల్లా, హెచ్ఎస్వి వైరస్, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, ఇవి కంపల్సరీ మనకు గర్భధారణ సమయంలో కనుక ఉన్నట్టయితే బేబీకి ప్లాసెంటా అంటే మాయ ద్వారా మనకు బేబీకి సోకే అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మనకు డెలివరీ తర్వాత చూసుకున్నట్టయితే తల్లికి ఏదైనా ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఉన్నట్టయితే, ఏదైనా ఫ్లూ వైరస్ కానీ, లేకపోతే ఇలాంటి కరోనా వైరసెస్ కానీ, తర్వాత ట్యూబర్కులోసిస్, ఇవి కూడా మనకు తల్లి నుంచి బేబీకి ఈ తుమ్ముడు దగ్గడం ద్వారా, సర్ఫేస్ కాంటాక్ట్ ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత తల్లికి కొన్ని లాంగ్ టర్మ్ డిసీజెస్ కనుక ఉన్నట్టయితే, లైక్ ఏదైనా డయాబెటిక్ కానీ, హైపోథైరాయిడిజం కానీ ఉన్నట్టయితే, ఇవి కూడా బేబీ యొక్క హెల్త్ మీద మనకు కంపల్సరీ ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది. అయితే మనకు ఈ హెచ్ఐవి, హెపటైటిస్ బి వైరస్ ఇలాంటి వాటిని మనం ఎలా సోకకుండా మనం బేబీ కాపాడుకోవాలంటే ముఖ్యంగా కాంప్రహెన్సివ్ స్క్రీనింగ్ చేయాలండి. కంపల్సరీ మన గర్భధారణ సమయానికి ముందే మనం అన్ని రకాల స్క్రీనింగ్ టెస్టులు చేసుకొని ఈ వ్యాధులను గుర్తించాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు కంపల్సరీ హెచ్ఐవి వైరస్ ఉన్నట్లయితే దాన్ని గర్భధారణను అవాయిడ్ చేయడమే చాలా ముఖ్యమైనది. లేదు మన కంపల్సరీ ఉంది, కంటిన్యూ చేస్తున్నాం, తర్వాత తెలిసింది అంటే మాత్రం కంపల్సరీ యాంటీవైరల్ ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా బేబీకి కూడా మనం సోకే యొక్క తీవ్రతను మనకు ప్రాబబిలిటీని తగ్గించుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత మనకు కొన్నిసార్లు డెలివరీ సమయం కూడా ఇవి అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఒకవేళ మదర్కి యాక్టివ్ హెర్పిస్ సింప్లెక్స్ ఉన్నట్టయితే సిజేరియన్ సెక్షన్ చేయడం ద్వారా మనము ఈ హెచ్ఎస్వి వైరస్ను కూడా మనము నివారించే అవకాశం ఉంటుంది.
ఆ తర్వాత మనకు బ్రెస్ట్ ఫీడింగ్ మనం కంటిన్యూ చేయాలా వద్దా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. అయితే డెవలప్డ్ కంట్రీస్, అమెరికా లాంటి కంట్రీస్లో మాత్రము ఈ బ్రెస్ట్ ఫీడింగ్ని HIV వైరస్ ఉన్నప్పుడు కొద్దిగా కంట్రోల్, బ్రెస్ట్ ఫీడింగ్ అవాయిడ్ చేయమని చెప్తున్నారు. కానీ మన ఇండియాలో WHO రూల్స్ ప్రకారం అయితే మనం బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా మనకు ఈ రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీస్ కనుక ఉంటాయి కాబట్టి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ను మనము కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ మనకు ప్రెగ్నెన్సీ టైంలో దీన్ని ఎలా నివారించవచ్చు అంటే, ప్రెగ్నెన్సీ టైంలో రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవడం, తర్వాత మదర్కి కూడా రెగ్యులర్ వ్యాక్సినేషన్ చేసుకోవడం ద్వారా కూడా కొన్ని రకాల వ్యాధులను మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు.